శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా, అయితే ఈ వార్త నీకోసమే తల్లి, తప్పకుండా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా. బిడ్డ, నువ్వు ఏం చేయాలో నీకే తెలియటం లేదా? అయితే నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను, అప్పుడు నీకే అర్థమవుతుంది నువ్వు ఏం చేయాలి అనేది. చూడు తల్లి, నీ మనసు నాకు తెలుసమ్మా. ఇప్పుడు నీ మనసు గాయపడి బాధపడుతుంది కదా. బాధపడకు తల్లి, నీకైన భద్రతను నేను ఇస్తాను. నిన్ను నీ కుటుంబాన్ని నేను కాపాడుతానమ్మా. నిన్ను బాధలలో కష్టాలలో వదిలేసి నేను ఊరుకుంటానా? చెప్పు తల్లి, ఈ విషయం నీకు తెలియదా? నీ బాబా ఎవరైనా సహాయం కోరితేనే ఆగలేడు, మరి తన బిడ్డని వదిలేసుకుంటాడా చెప్పు? నువ్వు దాటి వచ్చిన దారిని ఒక్కసారి తిరిగి చూడమ్మా. ఒక చెట్టు పువ్వు పూసేటప్పుడు నువ్వు దానిని గమనించావా? ఆ మొక్క కూడా ఒక ప్రాణం ఉన్న జీవి. దానికైన కాల వ్యవధి ఒక్కరోజు మాత్రమే. కానీ దానిని అసలు ఎవ్వరూ పట్టించుకోరు. కేవలం ఒక రోజు మాత్రమే ఆయుష్ ఉన్న ఆ మొగ్గ ఎన్ని కష్టాలు అనుభవించి అది పువ్వుగా మారుతుందో తెలుసా తల్లి? ఎంత గాలి ఉన్నా సరే, ఎంత వాన ఉన్నా సరే, ఎంత ఎండ ఉన్నా సరే, అది ఎంత మంచు అయినా కానీ వాటన్నింటినీ కూడా ఆ మొగ్గ తట్టుకొని ఒక పువ్వుగా మారుతుంది. కొన్నిసార్లు ఆ మొగ్గ సూర్యుని వేడితో కాలిపోతున్నా కూడా దానిని ఎదుర్కొని అది పువ్వులా మారుతుంది. ఇవన్నీ కూడా ఆ మొగ్గకి సవాళ్ళే కదా. దాని కఠినమైన పరిస్థితులను దాటి ఆ మొగ్గ చిన్న పువ్వులా వికసిస్తుంది తల్లి. ఎంతో ఆకర్షణీయంగా వెలుగుతుంది. ఒక చిన్న మొగ్గే ఇన్ని సమస్యలు ఎదుర్కొని పువ్వులా మారుతుంటే, మరి నువ్వు మాత్రం చిన్న కష్టం వచ్చినా సరే, ఒక సమస్య రాగానే బాధపడుతూ ఉన్నావు. బిడ్డ, నీకు వచ్చిన కష్టం, నీకు వచ్చిన బాధ అంత పెద్దవి కాదు తల్లి. నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా ధైర్యంగా పోరాడు. నీకు తోడుగా నేనున్నాను కదా. నన్ను నమ్ము తల్లి, అన్నీ నేను చూసుకుంటాను. నీ మనసులో నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు కదా, అలా ఆలోచించకు. ఆ ఆలోచన నీ మనసును పాడు చేస్తుందమ్మా. నీ భవిష్యత్తును నేను చూసుకుంటాను కదా, దానికి ఎలాంటి భయమూ లేదు. నీ భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుంది తల్లి, ఎందుకంటే ఆ భవిష్యత్తు రాసింది నేనే. కొద్ది రోజులు ఓపిక పట్టు. అటువంటి అందమైన జీవితం నువ్వు నీ చేతులారా తీసుకుంటావు. నా చేతులతో స్వయంగా నేనే తీసుకొచ్చి నీ చేతిలో పెడతానమ్మా. ఆ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని అంత అందమైన భవిష్యత్తును కోల్పోవద్దు. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నెరవేరుతున్నాయి తల్లి. కొంచెం ఓపికతో ఉండు. నా ఆశీర్వాదం నీకు ఇస్తున్నాను. నా ఆశీర్వాదం పొందిన నువ్వు అందరిలో గౌరవించబడతావమ్మా. నిర్మలమైన మనసు తల్లి నీది. నీకు ఎవ్వరూ లేరని బాధపడుతున్నావు కదా, నువ్వు కోరింది నీకు ఇస్తాను. నువ్వు పోగొట్టుకుంది తిరిగి నువ్వు మళ్ళీ పొందుతావు తల్లి. ఇవన్నీ కూడా నువ్వు పడ్డ కష్టాలకు, బాధలకు ఒక గొప్ప బహుమతిలా నువ్వు స్వీకరించు. ఇప్పటి వరకు నువ్వు కోరిన ఏ కోరిక నెరవేరలేదు. ఎంత బాధ వచ్చినా సరే మనసులోనే దిగమింగుకొని బాధపడుతూ ఉన్నావు.
నా తండ్రి ఎప్పటికైనా ఈ కష్టాల నుంచి నన్ను బయటపడేస్తాడన్న ఒక దృఢమైన విశ్వాసంతో ఉన్నాం. నిజం తల్లి, నీ తండ్రి ఖచ్చితంగా ఈ కష్టాల నుంచి నిన్ను బయటపడేస్తాడు. అది ఎలాంటి జీవితంలోనో తెలుసా? ఆ సంతోషంతో నువ్వు ఉక్కిరి బిక్కిరైపోతావమ్మా. నీతో పాటు నీ కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఏకాకిలా ఉన్న నీ జీవితం పచ్చటి పందిలిలా వెలిగిపోతుంది తల్లి. చుట్టూ చుట్టాలతో నీ అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ నీ దగ్గరకు వస్తారు. చిన్న చిన్న కలహాలతో విడిపోయిన నీ బంధాలు కూడా మళ్ళీ దగ్గరవుతాయి. అది స్నేహబంధం కావచ్చు, నిన్ను అభిమానించే బంధువులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే ఇకపై నీ చుట్టూ ఉండేవారందరూ నీ మేలు కోరేవారుంటారు. దేని గురించి బాధపడకు తల్లి. భవిష్యత్తు గురించి అసలే బాధపడవద్దు. నీ ముందు ఏ పనైతే ఉందో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపో. ప్రయత్నాన్ని ఆపకుండా ఈ తండ్రిపై నమ్మకాన్ని అలానే కొనసాగించు. నువ్వు పెట్టుకున్న నమ్మకానికి ఒక మంచి ప్రతిఫలం దొరుకుతుందమ్మా. నన్ను నమ్ము. ఇక ఎప్పుడూ కూడా నీ కంటి నుండి కన్నీరు కార్చవద్దు. ఒకవేళ కన్నీరు వస్తే అవి ఆనంద బాష్పాలే అవ్వాలి, కానీ దుఃఖంతో కార్చే కన్నీరు మాత్రం కాకూడదు తల్లి. నీ తండ్రిగా చెబుతున్నాను కదా, కొద్ది రోజులు నమ్మకంతో, కొద్ది రోజులు శ్రద్ధాసబూరితో ఉండు. ఆ నమ్మకాన్ని జీవితాంతం నేను నిలబెడతాను. నీ కుటుంబంతో పాటు నువ్వు చల్లగా ఉండేలా ఈ తండ్రి ఆశీస్సులు అందిస్తున్నానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు ఎటువంటి ఎంత చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారో. ఈ సందేశంలో బాబాగారు చెప్పినట్టు తన బిడ్డల ప్రతి కోరిక ఆ తండ్రి నెరవేరుస్తాడండి. దానికోసం ఎవ్వరూ కూడా బాధపడాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఎన్నో కోరికలు పెట్టాము, ఏ కోరిక నెరవేరడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి ప్రతి బిడ్డకి కూడా ఈరోజు బాబాగారి సందేశం అంకితం చేస్తున్నారండి. వారి ప్రతి కోరిక నెరవేర్చి వారు ఎటువంటి జీవితాన్ని అయితే కోరుకుంటున్నారో అంతకంటే అద్భుతమైన జీవితాన్ని నేను రాసి ఉంచాను, అతి త్వరలోనే నా బిడ్డలకు అందిస్తానని అంటూ ఉన్నారండి. ఈ సందేశం విన్న ఎవ్వరూ కూడా ఇక తమ భవిష్యత్తు గురించి బాధపడాల్సిన పని లేదండి. మీకైన పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎంత అద్భుతమైనటువంటి జీవితం ఉందో అతి త్వరలోనే మీరు చూస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. బాబాగారి ఆశీస్సులు ప్రతి బిడ్డపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.